ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 25వ తారీఖు లగాయతు మే 31వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు రవి బుధ గ్రహాల తాలూకు సంచారము, అలాగే మిథున రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుడు, అలాగే శుక్ర గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఈ వారంలో చంద్రుడు మేషరాశి లగాయతు కర్కాటకం వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ముఖ్యంగా లాభస్థానమందు రాహుగ్రహం అనుకూలించడం, రెండవ స్థానమందు బుధగ్రహం అనుకూలించడం, అలాగే చంద్రబలం ఉండడం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. స్థాన చలనము, దేశాంతర వాసము లేదా ఇతర దేశాల్లో చేయడానికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఏదైతే స్తబ్దత లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కదలిక ఏర్పడి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో రానున్నాయి. చంద్రుని యొక్క అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల మానసిక ప్రశాంతత ఈ వారంలో అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి గురుబలం తగ్గడము, అర్ధాష్టమ కుజదోషము, వ్యయస్థాన స్థిత శనేశ్చర శుక్రగ్రహాల తాలూకు స్థితిగతులు కొంత కుటుంబ పరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి అవకాశాలని కల్పిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యహానిర్భయం క్రూరః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత నిద్రపోవడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని పనివేళల్లో గడపడానికి, కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఈ వారంలో అధికంగా చేస్తారు. అలాగే కాలానుక్రమంగా అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో కొంత నిబద్ధతగా ఎక్కువగా కాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ లేదా ఇంటిలో ఉండేటువంటి బంధువులు లేదా మిత్రులు, స్వజనులు, కుటుంబ సభ్యుల తాలూకు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు, కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారంలో మేషరాశి వారికి వస్తుంది. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వ్యయశని యొక్క దోష పరిహారార్థం, ఏలినాటి శని దోష పరిహారార్థం రుద్రకవచాన్ని ప్రతినిత్యము కూడా పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నప్పుడు తృతీయ స్థానమందు కుజగ్రహం తాలూకు అనుకూలత, అలాగే రెండవ స్థానమందు గురుగ్రహం తాలూకు అనుకూలత, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, శుక్రుడు, దశమ స్థిత రాహువు, అలాగే చంద్రుడు, 6 గ్రహాల తాలూకు అనుకూలత వృషభ రాశి వారికి గోచార రీత్యా అత్యధిక బల సంపత్తిని సూచిస్తూ ఉన్నది. ఈ గ్రహ సంపత్తి వల్ల ఇక్కడ జన్మరవి యొక్క స్థితిగతులు, అలాగే జన్మ బుధుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ 2 గ్రహాల తాలూకు ఇబ్బంది వల్ల ఎలా ఉంటుంది అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గమనించండి, వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఉండవు, అలాగే వృత్తిపరంగా సమస్యలు ఉండవు, కానీ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయో వాటిని మర్చిపోతూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం.
మరుపు వస్తుంది. ఏంటంటే ఏదో ఒక పనిలో పడి ఇంకో పనిని చేయడాన్ని మర్చిపోతూ ఉండడం. బయటికి వెళ్ళినప్పుడు చాలా పనులు చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు మర్చిపోయి ఇంటికి రావడం, మరలా తిరిగి ఆ పనుల కోసం బయటికి వెళ్తూ ఉండడం. ఇలా ఒక పనిని 2-3 సార్లు చేయవలసి వచ్చేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పుకి, స్థాన చలనానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి నచ్చినటువంటి చోటకి స్థాన మార్పు జరిగి నచ్చినటువంటి ఉద్యోగం లభించడానికి కూడా ఈ రాశి వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకి విదేశాల్లో స్థిరత్వం పొందాలి, అక్కడ ఉద్యోగం ఉండాలి, లేదా అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి విషయాలు ఏంటి అంటే, కొంత నీరసము, నిస్సత్తువ ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ వల్ల ఏర్పడినటువంటి నీరసము, సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కూడా కొంత ఈ మెటబాలిజం అనేటువంటిది శరీరంలో కొంత మార్పుల్ని సూచిస్తూ ఉన్నది. ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యండి. జన్మరవి యొక్క దోష నివారణ కోసము ఈ స్తోత్ర పఠనం మంచిది. ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారికి కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాల తాలూకు ప్రతికూలతల్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాశి మిథున రాశి. అనగా జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రవి యొక్క స్థితి, అలాగే 2వ స్థానమందు కుజుడు. ఇక్కడ పాపార్గళం అనేటువంటిది ఏర్పడింది. అలాగే యోగించేటువంటి రాహువు కూడా తప్పుకున్నారు. భాగ్య రాహువుగా ఆయన కూడా ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దశమంలో శనేశ్వరుడు, దశమంలో శుక్రుడు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక కూడా వ్యాకులం, శోక సంతాప, పాపముద్యోగ విఘ్నకం అనేటువంటి విధంగా రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. అంటే ఏ గ్రహం తాలూకు ఫలితాన్ని శ్లోక రూపంలో చూసినా అది ఉద్యోగానికై ఇబ్బంది అని చెప్తూ ఉన్నది. మిథున రాశి వారు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలను వదులుకుంటే వారికి మరలా ఉద్యోగం దొరకడం అన్నది చాలా కష్టసాధ్యమవుతుంది. అలాగే ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ కొత్తది చేతిలోకి వచ్చేంత వరకు ఉన్నదాన్ని వదిలిపెట్టకూడదు. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు లేదా ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కృంగిపోకుండా కొంత పోరాటం చేయాలి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయ అన్నాడు. అంటే ఉద్యోగరీత్యా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఉద్యోగరీత్యా ఎన్ని ఛాలెంజెస్ రావాలో అన్ని ఛాలెంజెస్ కూడా మిథున రాశి వారికి వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. ఎందుకంటే కుజుడు మార్పు కొన్ని రోజుల్లోనే ఉన్నది. ఈ కష్టకాలం నుండి, ఇంత ఒడిదుడుకుల నుండి, ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కుజుడు కాపాడుతారు. ఇంకొక వారం 10 రోజుల్లో కుజుడు మారుతున్నారు కాబట్టి కుజుడు మార్పు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అప్పటి వరకు ఈ పాపార్గళం గాని, ఈ గ్రహ సంపత్తి గాని మిమ్మల్ని ఎంత పరీక్షించాలో అంతా పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది కొంత పరీక్షా కాలం కిందే మిథున రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబంతో గడపడానికి సమయం దొరకదు, లేదా ఏదైనా మానసిక ప్రశాంతతని అనుభవించడానికి అవకాశం ఉండదు. ఆర్థిక పరంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వచ్చేటువంటి ఆదాయం ఖర్చులకు సరిపోదు, కటాకటిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఇలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఈ రాశి వారికి ఉన్నది. పైగా పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిడి కానివ్వండి, లేదా కుటుంబ సభ్యుల నుండి వచ్చేటువంటి ఒత్తిడి, ఇది కొంత విచిత్రంగా ఉంటుంది. పలానా చోటికి వెళ్ళాలి, లేదా పలానా యాత్రకి వెళ్ళాలి, లేదా పలానా ఇలా ఉండాలి అనేటువంటి వారి కోరికల్ని కొంత మీకుండేటువంటి వర్క్ ప్రెషర్, టెన్షన్స్ మూలంగా పట్టించుకున్నటువంటి స్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే అవగాహన లోపము, సమన్వయ లోపం అనేటువంటి జీవిత భాగస్వామితోటి చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీకుండేటువంటి పరిస్థితి లోపల ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పైకి చాలా నిదానంగా మాట్లాడతారు, పైకి ఏమి తెలియనివ్వరు, లేదా మీరు అంటూ చెప్పే పరిస్థితి ఉంటేనే గాని అసలు మీరు అనుభవిస్తున్న కష్టాలు మిగతా వాళ్ళకి తెలియదు. ఏంటి వీళ్ళకి ఎంత బాధలు ఉన్నాయా అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి. వీటి నుండి ఉపశమనాన్ని పొందడానికి కేవలం వారం రోజులే టైం ఉన్నది. కుజుడు మారితే ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. అప్పటి వరకు దైవ ప్రార్థన చేస్తూ ఉండండి.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం లగాయతు అష్టమరాహు యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మకుజుని యొక్క స్థితి ఇక్కడ చాలా విపరీతమైనటువంటి విషయం ఏమిటి అంటే, కుజుని యొక్క దృష్టి అంటే కుజరాహువులు పరస్పరం అష్టమ స్థానాల్లో ఉండడం, అలాగే కుజుడు జన్మరాశి స్థితుడై అష్టమమందు రాహు ఉండడం, ఇది ఇబ్బందికరమైనటువంటి స్థితి. లాభస్థానమందు రవి, లాభస్థానమందు బుధుడు, ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. చంద్రుడి యొక్క బలం కూడా ప్రధానంగా ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఎటువంటి సమస్య ఉన్నా రవి కాపాడుతారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. రవి ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారకుడు. ఈయన ఉత్సాహాన్ని పోనివ్వరు, ఆత్మస్థైర్యాన్ని పోనివ్వడు, ఎక్కడా కూడా కృంగిపోయడానికి అవకాశాన్ని ఇవ్వరు ఆయన. కాబట్టి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఈయన కాపాడుతారు. అయితే కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి. కోపంలో గాని, బాధలో గాని, తొందరపాటులో గాని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు, 4 కాళ్ళ జంతువుల వల్ల, విషపూరితమైనటువంటి జంతువుల వల్ల, లేదు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే నీళ్లు పాడైపోయినవి తాగడము, పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించడము, అంటే ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఎక్కువగా నిలవ పెట్టినటువంటి ఆహార పదార్థాలను సేవించడం ద్వారా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే పాకేటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులు, ఇవి దాడి చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, లేదా అవి కనబడుతూ ఉంటాయి. కనబడినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారిలో ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అది కుజుడి యొక్క స్థితి. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నారు. అంటే ఏదైనా వాతావరణ మార్పుల ద్వారా శారీరక సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, చర్మ సంబంధిత సమస్యలు, వెన్నుపావుకి సంబంధించిన సమస్యలు, ఇలా హెల్త్ పరంగా ఈ గ్రహస్థితి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయి. అంటే డైలీ రొటీన్ చేసుకునేటువంటి దానిలో మనం వేసుకున్న ప్రణాళికల్లో మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం ప్రధానంగా చూసుకుంటే మిగతా ఆర్థిక పరిస్థితులు కానీ, లేదా మరే ఇతరత్ర పరిస్థితులు కానీ సామాన్యంగా అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి అవకాశం తక్కువ. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వంశపారంపర్య వ్యాపారాలు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ ఏవైతే గతంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి బయటకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ లాంటి విషయాలు ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతూ ఉంటాయి. వాటిలో ఏవి ప్రోగ్రెస్ ఉండదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలు, ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటివి, విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి కుజగ్రహ ఆరాధన, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయాలు ఈ వారంలో చాలా కనబడుతూ ఉన్నాయి. గత వారంలో ఈ వ్యయకుజుడు, అష్టమరాహు స్థిత దోషాలు హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాయి. ప్రత్యేకించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి సైతం ఎక్కువగా భయపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ భయం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అష్టమరాహు యొక్క దోషం తొలగింది, గురువు యొక్క బలం పెరిగింది. దశమ స్థాన స్థిత రవి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అష్టమంలో శుక్రుడు కాపాడుతూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం ప్రశాంతంగా ఉంచగలుగుతారు. కాబట్టి సింహరాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూనే ఉన్నది. వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. యశోవృద్ధిర్ బలం తేజ అన్నారు. అంటే గతంలో కష్టపడినటువంటి తాలూకు ఫలితాన్ని అనుభవించగలుగుతారు. మీ శ్రమకి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగే సమాజంలో మీకున్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ కూడా తెలుస్తాయి. అటు ఉద్యోగంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ ఏవైతే క్రియాశీలకమైనటువంటి మార్పులు మీరు చేస్తూ ఉన్నారో ఆ మార్పులకి తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఏవైతే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో జీవితం మీద, దానికి సంబంధించి వాటన్నిటినీ కూడా తొందరగా రీచ్ అయ్యేటువంటి విధంగా మీ ఆశలు చక్కగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతాన సంబంధమైనటువంటి విషయాలు కానీ
ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలు సైతం అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో స్థిరత్వము, అక్కడ ఉద్యోగంలో ఉండేటువంటి స్తంభన ఇవన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగరీత్యా అనుకోనటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి గతంలో కొంచెం మీకు అనుకూలించేటువంటి ప్రాంతానికో మీకు నచ్చే ప్రాంతానికో ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఈ వారంలో ఆర్థికంగా గాని, ఆరోగ్యపరంగా గాని, కుటుంబ పరంగా గాని సర్వత్రా కూడా అనుకూలించేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఉపశమనం ఉంటుంది. అయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యయంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి సరిగా నిద్రపోనివ్వకుండా ఏదో ఒక రకమైనటువంటి పని ఒత్తిడితోటి కాలాన్ని గడిపేటువంటి విధంగా మనసుకు నచ్చిన పనులు కొన్ని చేయనివ్వరు. అంటే ఏదైతే మీకు ఉపశమనంగా భావిస్తారో అవి చేయడానికి సావకాశం ఉండదు, టైం ఉండదు. అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి మిగతావన్నీ కూడా బాగున్నాయి. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానంలోకి రాహు యొక్క సంచారం చాలా యోగాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే లాభస్థాన స్థిత కుజుడు గాని, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం గాని చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి గురుబలం తగ్గినప్పుడు, రవి యొక్క బలం లేనప్పుడు, సప్తమ స్థానమందు శని శుక్రులు ఉన్నప్పుడు పడినటువంటి ఇబ్బందితో పోల్చుకుంటే, అంటే గత 2-3 వారాలతో పోల్చుకుంటే గ్రహస్థితి బాగుంటుంది. ప్రత్యేకించి లిటిగేషన్ వ్యవహారాలు, అంటే మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఏదైనా ఒక దాంట్లో ఇరికించో, లేదా ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లేదా భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే చిక్కుబడిపోయి ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. భూపరమైన లావాదేవీలు ఒక కొలిక్కొస్తాయి, న్యాయస్థాన సంబంధిత విషయాలు ఒక కొలిక్కొస్తాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అంటే ఈ పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, మీకు అనుకూలతలు రావడం, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు మీకు లభిస్తూ ఉండడం, తద్వారా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి పరిస్థితులు, ఈ అవకాశం ఇదంతా కూడా కన్యారాశి వారిలో ఉన్నది. అంతేగాక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే గతంలో రుణ బాధలు అధికంగా ఉన్నాయో, శత్రు బాధలు అధికంగా ఉన్నాయో, రోగ బాధలు అధికంగా ఉన్నాయో అటువంటి బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి, ఆర్థిక పరిపుష్టికి, అలాగే ఈ శత్రు నాశనానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. షష్ఠ స్థానమందు రాహు ఉన్నప్పుడు గౌరు భూమి శత్రునా లాభం షష్ఠస్థానగతే పని అన్నారు. అంటే ప్రత్యేకించి మీది అయినటువంటి ల్యాండ్ కానీ, మీది అయినటువంటి ప్రాపర్టీ కానీ, లేదా మీది అయినటువంటి ఉద్యోగం కానీ ఇతరులు దాన్ని పాడు చేసి వారు స్వాధీనం చేసుకుని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జీవితంలో మీకు మరలా తిరిగి లభిస్తాయి. చాలా కాలం అయింది ఉద్యోగం చేసండి, రిటైర్ అయిపోయాం, కానీ ఆ డబ్బులు ఏవో లిటిగేషన్ లో ఉన్నాయి, అవి వస్తాయి. ల్యాండ్ లిటిగేషన్ అది తొలగుతుంది. ఇలా మీకు జరగవలసినటువంటి న్యాయాన్ని పూర్తిగా జరిగేటువంటి విధంగా రాహు బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఈ గ్రహస్థితి చాలా మంచిది. ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి, ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి అన్ని విధాలుగా కొంత అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా కుజ సంబంధమైనటువంటి అనుకూలత ఉన్నది. కాబట్టి ఈ రోగ, రుణ, శత్రు విషయాలే ఈ వారం ఎక్కువ ప్రభావితం చెందుతాయి. కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి ఎదుగుదల కూడా చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, స్థిరత్వము, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు కన్యారాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలను పొందుతారు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా రాహు గ్రహం యొక్క బలం తగ్గింది. ఇది కొంత మనం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు తులారాశి వారికి ఏ గ్రహం బాగా లేకపోయినా రాహు నిలబడ్డారు. షష్ఠ స్థానంలో రాహు ఇచ్చే ఫలితం మరి ఏ గ్రహం ఇవ్వలేదు. ఎందుకంటే శత్రువుల్ని సైతం పోరాడి ఎదిరించగలిగేటువంటి సామర్థ్యాన్ని రాహు ఇస్తారు. సరే, ఇప్పుడు ఆ రాహు యొక్క బలం తగ్గింది. ఇప్పుడు ఇక మరి చాలా కాలం పాటు రాహు యోగించే పరిస్థితులు లేవు. అయితే మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, నవమ స్థానమందు గురుడు,
ఈ గ్రహ సంపత్తి అలాగే చంద్రుడి యొక్క బలం ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి బలాలుగా గొప్ప బలాలుగా చెప్పవచ్చు. షష్ఠ స్థానం ముందు శని యోగిస్తే కూడా చాలా మంచిది. ఇంకొక గొప్ప విషయం జ్యోతిష్ శాస్త్రం ముందు శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. రాహు ఇచ్చే ఫలితాలు లాంటివే కూడా శనేశ్వరుడు ఇస్తారు కాబట్టి రాహు తప్పుకున్నా శని ఉన్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకించి ఏమైనా ఈ న్యాయస్థాన పరమైనటువంటి విషయాలు కానీ లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి రావడానికి, భూపరమైనటువంటి లావాదేవీలు సైతం ఒక కొలిక్కి రావడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అన్నారు. వారం యొక్క ప్రారంభంలో చూస్తే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో, ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం కలుగుతుంది ఆది సోమవారాల్లో. ఆ సమస్యలన్నీ క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకించి బుధవారం దగ్గర నుండి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలించేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి వారం ప్రారంభంలో మానసికమైనటువంటి అలజడి ఉంటుంది, కొంత డబ్బు ఖర్చు కనబడుతుంది, బుర్ర పనిచేయదు, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు, బంధుమిత్రుల యొక్క సహకారం ఉండదు. ఇలా మొదటి 3 రోజులు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ గ్రహస్థితి బుధవారం లగాయితూ అనుకూలంగా ఉంటుంది. తత్ఫలితంగా ఉద్యోగంలో కుదుట పడుతుంది పరిస్థితి, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా కొంత మానసిక ప్రశాంతత కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఏవైతే మన సొంత ఇళ్ళు లేదా స్థలం కొనుక్కోవడము, లేదా పొలం కొనుక్కోవడము, లేదా భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఈ వారం చివరిలో అనగా గురువారం దగ్గర నుండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చదువర్లకి, చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. పోటీ పరీక్షలు, లాంగ్ టర్మ్ కోచింగ్లు, మెడికల్ పరీక్షలు, ఇలా ఇంటర్వ్యూలకు సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు ముందుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనుల్లో స్తబ్దత ఏదైతే ఉన్నదో అది తొలగిపోయి చక్కగా పనులన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారం మధ్య నుండి తులారాశి వారి పరిస్థితులు బాగున్నాయి. అటు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా, లేదా సంతానము, కుటుంబ స్థానస్థితి గ్రహాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మధ్య నుండి గ్రహస్థితి బాగుంటుంది. ఈ రాశి వారిలో ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. పంచమ స్థానస్థిత శుక్రుడు ఒక్కరు యోగిస్తున్నారు. అర్ధాష్టమ రాహు దోషం ఉన్నది, అష్టమ గురుని యొక్క దోషం ఉన్నది, సప్తమ రవి యొక్క స్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి అంటే గత 2 వారాల క్రితం వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చాలా బాగున్నది. ఇప్పుడు కేవలం శుక్రుడు మాత్రమే అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గ్రహస్థితి తాలూకు వ్యతిరేక పవనాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. ఏ పని చేసినా దానిలో విఘ్నాలు, ఆటంకాలు అధికంగా వస్తూ ఉండడం. చిత్తభ్రంశ అన్నాడు అంటే బుర్ర సరిగ్గా పనిచేయదు, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఒక్కొక్కసారి స్తబ్దుగా ఉండిపోతారు, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా. అటువంటిప్పుడు అవకాశాలు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో తప్పు పనులు చేస్తూ ఉంటారు, దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పంచమంలో ఉండేటువంటి శని గాని, సప్తమంలో ఉండేటువంటి రవి గాని వారు కుటుంబపరమైనటువంటి వ్యతిరేకతను సూచిస్తున్నారు. అనగా కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకంగా మాట్లాడడం, లేదా మీరు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు నమ్మకపోవడం, విశ్వసించకపోవడం, మీకు అనుకూలంగా పనులు చేయకపోవడం, ఇటువంటివన్నీ కొంత ఎక్కువ అవుతాయి. అందువల్ల ఒంటరిగానే ఏ పనైనా చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఒంటరిగానే కష్టపడతారు, మీరు స్వయం కృషితోనే ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఇతరులు మనకి దీనిలో సహాయం చేస్తారు అనేటువంటి నమ్మకం కూడా పోతుంది. ఆఖరికి ఎలా తయారవుతుందంటే లేచి ఎవరినైనా ఒక ఇంట్లో టీవీ పెట్టండిరా, టీవీ స్విచ్ పెట్టండిరా అన్నా కూడా నువ్వే పెట్టుకో అనేటువంటి విధంగా మాట్లాడతారు. అంటే అంత కష్టపడ్డా కూడా తగినటువంటి గుర్తింపు ఉండదు. మన కోసం పలానా ఆయన కష్టపడుతున్నాడు కదా, లేదా ఉద్యోగంలో పలానా వ్యక్తి ఎక్కువగా కష్టపడుతున్నారు కదా, మనం తగినటువంటి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ధ్యాస ఉండదు. ఎంతసేపు కూడా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు పనిచేస్తున్నారనే రీతిలో మాట్లాడతారు. ఇతరులకి మీరు సహాయం చేస్తున్నా కూడా వీళ్ళకి ఏదో మన ద్వారా ఉపయోగం ఉండుంటుంది, అందుకనే మనకి సహాయం చేస్తున్నారు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది మానసికంగా కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. మనసు ఎంత ప్యూర్ గా ఉన్నా కూడా, ఎంత స్వచ్ఛంగా ఉన్నా కూడా ఇతరులకు మీలో ఉండేటువంటి దోషాలే ఎక్కువ కనబడతాయి కానీ మీ మంచి కనబడదు, లేదా మీ ఆలోచన తెలియదు వాళ్ళకి.
ఇది మీ గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి విషయం. కాబట్టి కొంతకాలం పాటు స్తబ్దుగా మౌనంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. చదువరులకి గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఏకాగ్రత లోపాన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. సప్తమ గురుడు ఉన్నారు. అలాగే షష్ఠ స్థానం ముందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. సప్తమ ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు. మరొక్క వారం రోజులు పోతే అష్టమ కుజుని యొక్క దోషం కూడా పోతుంది. అంటే కుజస్తంభంలో 1 సంవత్సరం నుండి ధనురాశి వారు చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఏ విధంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ నమ్ముకున్నారో, మిషనరీ వ్యాపారాన్ని నమ్ముకున్నారో, లేదా ఏదైనా ఇప్పుడు టపాసుల వ్యాపారం, ఇలా ఇటువంటి మైనింగ్, ఎక్స్పోర్ట్స్ ఇటువంటివి ఏవైతే నమ్ముకున్నారో వారందరూ కూడా చాలా అస్తవ్యస్తమైన జీవనాన్ని గడుపుతూ ఉన్నారు ఈ కుజస్తంభన వల్ల. ఇంకొక వారం రోజుల్లో ఆ కుజస్తంభన దోషం పోతే ఈ వ్యవహారాలన్నీ ముందుకు వెళతాయి. ఒకటి, అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ విషయం. అలాగే ఈ రాశి వారికి చతుర్థ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో మెరాకిల్స్ జరుగుతాయి. చాలా మంది అడుగుతారు నన్ను, ఏమంటే మా జీవితంలో ఏదైనా అద్భుతం జరుగుతుందా? ఇటువంటి సందర్భాల్లో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం అంటే ఏంటి? ఆకస్మికంగా మనం అనుకోనటువంటి అవకాశం దానంతట అదే మన దగ్గరికి రావడం, లేదా మనం ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్న చాలా గొప్ప గొప్ప పనులు, ఇది అయితే మన జీవితం సెటిల్ అవుతుందిరా, లేకపోతే ఈ పని అయితే మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అని అనుకునేటువంటి సందర్భాల్లో అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు. కాబట్టి జీవితం ఒక మలుపు తిరగడానికి ఈ వారాలు ఏవైతే ఇప్పటి నుండి జరుగుతూ ఉన్నటువంటి వారాల తాలూకు గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ ధనురాశి వారికి ఉండేటువంటి సమస్యల నుండి ఇది ఉపశమనానికి, ప్రత్యేకించి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నుపాముకి సంబంధించిన ఇబ్బందులు, లేదా ఆకస్మికంగా వచ్చినటువంటి ఏదైనా వాహన ప్రమాదాల తాలూకు లేదా అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఇవి పెద్దది కాదు అని వదిలేసిన తర్వాత అది పెద్దదిగా మారి సర్జరీల వరకు వెళ్ళి ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు త్వరితగతిన రికవరీ అవ్వగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉండడాన్ని ఈ వారంలాగా అయితే ధనురాశి వారు చూడవచ్చును. కాబట్టి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా రాహువు 2వ స్థాన గ్రహంగా ఉండి ఆయన అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే తృతీయ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. పంచమమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ఈ గ్రహ సంపత్తి వల్ల వీరికి స్థిరత్వం ఏర్పడుతుంది. అనగా మకర రాశి వారు పడుతూ ఉన్నటువంటి బాధల నుండి బయటపడతారు. ప్రత్యేకించి వీరికి ఉండేటువంటి మానసిక సమస్యలు అంటే ఏంటి? వీరి కుటుంబ సభ్యులు సరిగా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు, వీళ్ళకి ఎప్పుడు పెళ్లి అవుతుంది, వీళ్ళకి ఎప్పుడు పిల్లలు పుడతారు అనేటువంటి ఆలోచనలు ఉంటాయో వాటి నుండి ఉపశమనం ఉంటుంది. అంటే మీ చుట్టూ ఉండేవారు, బంధువులు, కుటుంబ సభ్యులు వారికి మంచి జరిగేటువంటి రోజులు వస్తాయి. అంటే వారి ద్వారానే మీకు ఈ మానసిక అశాంతి వచ్చింది కాబట్టి వారి ద్వారానే అది తొలగిపోతుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. కుటుంబ స్థానస్థిత రాహు అటు కుటుంబ పరిస్థితులను చక్కబెడతారు. వాక్ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే మాటనే వృత్తిగా నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మకర రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కళాకారులకి,
న్యాయస్థానంలో ఉండేటువంటి వాళ్ళకి, ఇలా ఎవరైతే మాటే పెట్టుబడిగా మన జీవితాన్ని ముందుకు వెళుతూ ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఒక మాయలాగా ఒక ఒక అంటే కొంతమంది అంటారు చూసారు, వైరల్ అయిపోతుందని. అలాగా మాట వల్ల చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఉన్నతి సాధిస్తారు. మానసిక భయం తగ్గుతుంది, మానసిక ఆందోళన తగ్గుతుంది. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక చేతిలోంచి సంపాదన వస్తూ ఉంటే ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 2-3 చోట్ల నుండి ఆదాయం వస్తూ ఉంటుంది. గతంలో ఏవైతే ఇవి పనులు అవ్వవు అని వదిలిపెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ పనుల్లో కదలిక ఆటోమేటిక్ గా మొదలవుతుంది. మీరు వాటిని ప్రత్యేకించి వెళ్ళి పరిశీలించరు. అయినప్పటికీ ఆ పనుల్లో కొంత కదలిక రావడం వల్ల తిరిగి ఆయా పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు. ఖాళీ లేనటువంటి సమయాన్ని గడుపుతారు. శరీర ఆరోగ్యం బాగున్నది. ప్రత్యేకించి సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉన్నాయి. అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి మకర రాశి వారికి, పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో అటెండ్ అయ్యేటువంటి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ రాశి వారికి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి ఈ వారము కుటుంబపరమైన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, మానసిక ప్రశాంతతని, ఉద్యోగంలో ఉన్నత స్థాయి స్థితిని కలగజేస్తూ, విదేశాల్లో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి సైతం అక్కడ ఉద్యోగం లభించి అక్కడ స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2వ స్థానముందు శుక్రుని యొక్క ఫలితము, చతుర్థ స్థానస్థిత బుధుడు, పంచమ స్థానస్థిత గురుడు, చంద్రుడు, పూర్ణ శుభగ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. ఇది చాలా శుభత్వాన్ని కలిగిస్తుంది, అలాగే దీర్ఘాయత్వాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకించి పంచమంలో గురుడు అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరైతే హర్షితం అన్నారు. అలాగే శుక్రుని యొక్క 2వ స్థాన స్థితి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తుంది. మీరు గమనించండి, కుంభరాశి వారికి వద్దంటే ఆదాయం వస్తూ ఉంటుంది, వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది. ఆలోచన పరంగా ప్రతిదీ డబ్బు కింద మలుచుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మాట పెట్టుబడితోటి డబ్బు సంపాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా గత 3 వారాలతో పోల్చుకుంటే ఆర్థిక లోటు లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది, వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆ సెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆర్థికంగా వీరికి ఒక వనరుగా మారుతుంది. అంటే గతంలో ఒక చోట నుండి ఆదాయం వస్తే 2-3 చోట్ల ఆదాయాన్ని వీరు ఆదాయ వనరుల్ని, ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ఆ విస్తరణ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకు ప్రత్యేకించి ఆర్థికంగానే మాట్లాడుతూ ఉన్నామంటే ఈ గ్రహ సంపత్తి అంతా ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తుంది. సరే, కొన్ని గ్రహాలు కొంత ఖర్చును సూచిస్తూ ఉన్నా అవి స్వయంకృత అపరాధాల్లోకి వెళతాయి. ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవడం ద్వారా, అంటే ఏదైనా వ్యసనాలకో, ఏలినాడు శని ఉన్నప్పుడు వాటికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే జన్మరాహు యొక్క స్థితిగతుల వల్ల కొన్ని అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. ఇవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఖర్చులు కొంత కంటికి కనబడవు. కాబట్టి ఇక్కడ ఉద్యోగంలో స్థిరత్వాన్ని, వ్యాపారపరమైనటువంటి స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అన్ని రకాలుగా కూడా గత వారాలతో పోల్చుకుంటే ఈ గ్రహస్థితి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోదగింది ఏంటంటే, జన్మరాశి స్థిత రాహు ఎవరైతే ఉన్నారో కొంత అహంకారానికి, అలాగే అతి విశ్వాసానికి కారణమవుతారు. ఇది విద్యార్థులు, అలాగే అందరు కుంభరాశుల వారు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కూడా మాట్లాడేటప్పుడు చాలా వినయంగా మాట్లాడాలి, కానీ అహంకార పూరిత ధోరణి పనికిరాదు. ఇది మొదటికే మోసం వస్తుంది. ఇంత ఆదాయం వస్తుంది లేదా ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి అనేటువంటి దాన్ని రాహు ఒక్క వేటితోటి తీసేస్తాడు. రాహు యొక్క పనే అది. ధారాపుత్ర విరోధస్య ప్రభాసం రోగపీడనం, అంటే ఉన్న స్థానాన్ని సైతం మార్చగలిగేటువంటి శక్తి రాహువుకు ఉంటుంది. ఆదాయాన్ని, ఎంత ఆదాయం వస్తుందో అన్నిటినీ కూడా ఆపు చేసేసేటువంటి పరిస్థితికి రాహు కారణమవుతారు. విద్యా వినయ సంపన్న అన్నారు. అంటే ఇక్కడ వినయంతో కూడి ఉన్నటువంటి విద్య, అలాగే ఆ విద్య వల్ల వచ్చేటువంటి ధనం, ఇవన్నీ కూడా వినయం ఉంటేనే కుంభరాశి వారి దగ్గర ఉంటాయి. ఎక్కడైనా తలకాయ ఎగరేస్తే అక్కడితో అది కట్ అయిపోతుంది. కాబట్టి రాహువు మాయని సృష్టిస్తాడు. మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి, వినయంతో ఉండాలి. అలాగే ప్రత్యేకించి మానసిక ప్రశాంతత ఉంటుంది.
చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, రాహు యొక్క దోష నివారణ కోసమై దేవీ ఖడ్గమాలని పారాయణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, జన్మరాహు యొక్క దోషం తొలగిపోయినది. ఇది గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. అందువల్లే మీనరాశి వారి యొక్క పరిస్థితి మెరుగుపడుతోంది. మీరు గమనించండి. అంటే ఒక పని అసలు ఇది అవ్వదు మనం వదిలిపెట్టేసిన సందర్భాల్లో సైతం ఆ పని నిదానంగా ముందుకు సాగుతుంది. అది ఎంత నిదానంగా వెళుతుందంటే చిరాకు వచ్చేస్తుంది. మనం వదిలేసాం కదా, ఇది అవ్వదు అనుకున్నాం కదా, మళ్ళా ఇందులో కదలికి వస్తుంది, మళ్ళా దాని మీద దృష్టి పెట్టవలసి వస్తుంది, కానీ అది అవ్వదు. మెంటల్ గా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఈ పరిస్థితులు. ఒకడు ఉంటాడు, కావాలని మీ చెవిలో జోరేగలాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడిని వదిలించుకోవడానికి అవ్వదు, పోనీ అలానే వాడికి దూరంగా వెళ్ళడానికి అవ్వదు. ఇలా ఇదేంటంటే గ్రహస్థితి ఎలాగో కాదు, మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. మీరు గమనించండి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు, ముఖ్యమైనటువంటి పనులను సైతం చేయడంలో చాలా బద్ధకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయాన్ని మించి ఖర్చు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంపత్తిలో రవి ఒక్కరు చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఎలాగా? ఆనందాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, మనకంటూ ఒకళ్ళు ఉన్నారు, మనకంటూ కొంతమంది ఉన్నారు అనేటువంటి భరోసాని కలగజేస్తారు, మోసపోయేటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తారు, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ మిగతా గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో అది పరీక్షిస్తూ ఉంటుంది. వ్యసనాలకి తీసుకుపోదామా, మైండ్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈజీగా డబ్బు సంపాదించు, వ్యసనాల జోలికి వెళ్ళు, ఒకరిని తిట్టు, చెప్పుడు మాటలు విను, ఇలా తీసుకుపోతూ ఉంటుంది మైండ్. ఇది ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఎవరైతే క్రమశిక్షణతో ఉండగలుగుతారో వారు మాత్రమే గ్రహస్థితిని జయించగలుగుతారు. గ్రహాలు పెట్టేటువంటి పరీక్షని దాటలేకపోతే, లొంగిపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడ గురుబలం కూడా లేదు ఈ సందర్భంలో. చతుర్థ స్థానమందు గురుడు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనర్వ్యయం, రోడ్డు మీదకి తీసుకొచ్చేద్దామనే చూస్తుంది గ్రహస్థితి. ఒక్క తప్పటడుగు వేయిద్దామని చూస్తుంది, దాన్ని దాటగలగాలి. దీనికి ఓపిక కావాలి, సహనం కావాలి, నేర్పరితనం కావాలి, అనుభవంతో కూడి ఉన్నటువంటి జ్ఞానం కావాలి, లేదా అనుభవం ఉన్నటువంటి గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆయుధాలు, వారు ఈ గ్రహాలని జయించగలుగుతారు. కాబట్టి సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, పట్టుదలతో ఉండండి, ఎక్కడా కూడా గివప్ వదిలేయకండి. ప్రతి దాన్ని కూడా చాలా చివరి వరకు మీరు ఫాలో అప్ చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ వారంలో గ్రహస్థితి బాగున్నది. మంచి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి, ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు.